ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా 15వ రోజు వైభవంగా సాగుతుంది. ఈరోజు త్రివేణి సంగమం దగ్గర స్నానమాచరించనున్నారు అమిత్ షా. కాసేపట్లో ప్రయాగ్రాజ్ చేరుకోబోతున్నారు కేంద్ర హోంమంత్రి. ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలకబోతున్నారు. మఠాధిపతులు సాధు సంతులతో కలిసి భోజనం చేయబోతున్నారు. ఇప్పటి వరకు ప్రయాగరాజ్ త్రివేణి సంగమం దగ్గర 13.21 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్టు తెలుస్తోంది. చలిలోనే గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 29 మౌని అమావాస్య ఒక్కరోజే 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని భావిస్తోంది యూపీ ప్రభుత్వం. కుంభమేళా ఎఫెక్ట్తో కాశీ, అయోధ్య, ప్రయాగకి భక్తుల తాకిడి పెరిగింది. డిమాండ్ అండ్ సప్లై సింపుల్ ఎకనామిక్ సూత్రం ఇది. ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా కోసం కోట్లాది మంది తరలి వెళ్తున్నారు. అక్కడ పవిత్ర త్రివేణి సంగమం నీటిలో మునగడం ధన్యతగా భావిస్తుంటారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా భక్తులు త్రివేణి సంగమానికి క్యూ కడుతున్నారు. వివిధ మార్గాల్లో ప్రయాగరాజ్కు చేరుకుంటున్నారు. ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్కి ఫ్లైట్లో అయితే గంటలో వెళ్ళొచ్చు. దీంతో ఉదయం వెళ్ళి సాయంత్రానికి రిటర్న్ అయ్యేవారు ఫ్లైట్లనే ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారు వేలల్లో ఉండడంతో విమానయాన సంస్థలు భారీగా టికెట్ రేట్లు పెంచేశాయి. 30,000 రూపాయల నుంచి 60,000 వరకు వసూలు చేస్తున్నాయి. డిమాండ్ ఎక్కువ కావడంతో రేట్లు ఎక్కువ అవుతున్నాయి. విమానయాన సంస్థలు భారీగా రేట్లు పెంచడంతో ప్రయాణికుల నుంచి అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి. దీంతో డీజీసీఏ వార్నింగ్ ఇస్తోంది. టికెట్ రేట్లు ఇంత ఘోరంగా పెంచితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటోంది.